అల్పసుముడి. ఉమ్, మా ఇంటి పేరు పేరం సత్యవతి. నా పేరు. ఉమ్. నీ ధ్యానంలోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ పెడుతున్నా వెళ్తున్నా, నేను చేస్తున్నాను ధ్యానం. ఇంట్లో కూడా చేస్తున్నాను. ఆరోగ్యం బాగుంది. అలా కృత్రిమంలో అయితే చెప్తుంటే కుచేళ్ళ గురించి చెప్పట్లే, ఎంతసేపు రాములవారి గురించి చెబుతుంది. కుచేళ్ళు రాములవారికి ఇచ్చింది, రాములవారి ఇచ్చింది కుచేళ్ళకి సకల ఐశ్వర్యంలే కదా అన్నాడు. సరేలే అన్నారు అంతే. అసలు మీకు ధ్యానం గురించి ఎలా తెలిసింది? దీంట్లో ఎలా వచ్చారు అసలు ధ్యానంలోకి? నేను ఈ మేళం గారు చెప్పారు, రేవతి మేళం గారు చెప్పారు. మా ఊరు, మా ఊరు 5 కిలోమీటర్లు. ఓకే. మా ఊళ్ళో కూడా మా ఇంటి దగ్గరకే పెడిమెంట్ కట్టారు. అక్కడ కూడా ధ్యానం చేస్తుంటాను. ఇక్కడికి వస్తుంటాను. నిరుడు కూడా వచ్చాను నేను. నిరుడు ఏంటి 10 ఏళ్ళ నుంచి, ఇది 4 ఏళ్ళు పెట్టారు కదా, 4 ఏళ్ళ నుంచి కూడా వస్తూనే ఉంది. ఆనందంగానే ఉంది. సో ఇంటి దగ్గర చేసిన ధ్యానానికి ఇక్కడ పిరమిడ్లో చేసిన ధ్యానానికి ఏం గమనించారు? వ్యత్యాసం ఏం గమనించారు మీరు? పిరమిడ్లో ఇక్కడ జ్ఞానమే బాగుంది. ఇంటి దగ్గరది బాగుంటే ఏంటి చెప్పండి. ఎలా బాగుంటుంది, ఎలా బాగుంది ఏంటి ఉంది ఒకసారి ఈ మాటల్లో గంట చేస్తాను. టైం ఉంటే ఇంకో గంట చేస్తాను. టైంలో అరగంట చేస్తుంటా ఇల్లు బట్టి. ఓకే. ఇది సంవత్సరం చేయండి. మీకు ర్యాలీస్లో పార్టిసిపేట్ చేస్తారా? శాకాహార ర్యాలీలో? శాకాహారమే మేము కోట్లు అండి. శాకాహారమే కానీ అసలు మీ ఇంట్లో సపోర్ట్ ఎలా? మీ ఇంట్లో అందరూ ధ్యానం చేస్తారండి? మా ఇంట్లోనండి నేను ఒకదాన్ని. ఓకే. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారా ధ్యానం చేయమని చెప్పిన వాళ్ళు చేయరు. మనం ఇంకా ఓసారి 2 సార్లు చెప్పి వదిలేసి, నేను మటుకి పక్కనే టైంలో 10 నిమిషాలు, భోజనం దగ్గర 10 నిమిషాలు, అలా టయాన్ని బట్టి చేస్తుంటా. మీ ఊర్లో క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటారండి? మీ ఊర్లో క్లాసులు ధ్యానం క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటారా? దాని గురించి చెప్పండి. మా ఊళ్ళో క్లాస్ 41 రోజు పెట్టారండి. మీరేం చేస్తున్నారు? ఎటువంటి కార్యక్రమాలు దీంట్లో చేస్తున్నారు చెప్పండి. మా ఇంటి దగ్గర మాది కిరాణా మార్కెట్, సిమెంట్ కొట్టారు. మా అబ్బాయిలు 2, మా అబ్బాయిలు చదువుకున్నారు. 2 వ్యాపారస్తులు. వాళ్ళు ఎవరైనా ధ్యానం చేస్తారు? ఇంట్లో వాళ్ళు ఎవరైనా ధ్యానం చెప్పారా? ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో వాళ్ళు ధ్యానం గురించి చెప్పారా? చేస్తున్నారండి. నేను ఎలాగానే ముందు ఏం చెప్పారో ఇక్కడ అన్ని తీసుకెళ్ళి చెప్తా. భోజనం చేసే చోట కాడి అక్కడికి కూర్చుని చెప్తాను. వాళ్ళ ఇష్టం. ఇంకా మన చెన్నకేశ్వర గారు నేను మా ఇంటి ముందు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.